స్టూడెంట్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ ఇన్సెషన్. సో సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్లో మనం ఇన్సెషన్ ఎలా చేస్తాము అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఇన్సెషన్ అనేది మనం ఏంటంటే 3 వేస్లో చేస్తాం. స్టార్టింగ్ అంటే బిగినింగ్లో చేస్తాము, ఎండింగ్లో చేస్తాం, మిడిల్లో చేస్తాం. సో ఇప్పుడు ఆ కోడ్ని బేస్ చేసుకుని ఎలా ఇన్సెషన్ చేస్తాం సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇన్సెట్టింగ్ ఏ న్యూ నోడ్ ఎట్ ద బిగినింగ్. సో బిగినింగ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10. సో దీని నుంచి దీనికి కనెక్షన్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి ఎంతంటే 20 అనే డేటా ఉంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి హెడ్ అవుతుంది. ఇంకో రెండే తీసుకున్నాను కాబట్టి ఇదేమవుతుంది, టైల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ ఈ కనెక్షన్ నుంచి దీని నుంచి మనం ఏంటంటే దీనికి ఇచ్చాను, నెక్స్ట్ అదేవిధంగా దీని నుంచి దీనికి కనెక్షన్ అనేది ఇచ్చేసాం. ఓకేనా. సో ఈ టైప్లో మనం ఏం చేస్తానంటే కనెక్షన్స్ అనేవి, ఇది సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను స్టార్టింగ్ ఇలా ఉంది ఆల్రెడీ నోడు, ఇలా ఉన్న దాంట్లో అంటే ఈ క్రియేషన్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాం, క్రియేషన్కి ఏం కోడ్ రాయాలి అని. సో ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో నేను కొత్త నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ, ఇదిగో ఇక్కడ కొత్త నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, P = న్యూ నోడ్ ఐటమ్. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 5 అనే ఐటమ్ ఎంత 5. సో దీని పేరేంటి P. పీకే ఉంది, ప్రీవియస్ ఉంది, నెక్స్ట్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కనెక్షన్స్ ఇవ్వాలి. అంటే ఈ P నుంచి హెడ్కి, నెక్స్ట్ అదేవిధంగా టైల్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇఫ్ హెడ్ = నల్, అంటే హెడ్లో డేటా కనుక ఏమీ లేదు అంటే అసలు లింక్ లిస్టే లేనట్టు. ఓకేనా. అందుకని రాశాడు హెడ్ టైల్ P అని. అంటే అసలు హెడ్ అనే వాల్యూలో నల్ వాల్యూ కనుక ఉంటే ఈ హెడ్ని నెక్స్ట్ టైల్ని పీక్ కనెక్షన్ ఇమ్మన్నాడు. ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాను. సో అంటే ఒకటే నోడ్ ఉందనుకోండి, సో ఆ నోడ్ని ఏం చేస్తున్నా, దీనికి హెడ్ కనెక్షన్ ఇస్తాను, దీనికి టైల్కి కనెక్షన్ ఇస్తాను. ఓకేనా. సో అట్లా కనెక్షన్ ఇమ్మంటున్నాడు. నెక్స్ట్ ఒకవేళ కనుక కాదు, డేటా అనేది ఉంది. ఇదిగో చూడండి, డేటా అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్సెషన్ స్టార్టింగ్లో చేస్తాను. సో ఎలా చేస్తాను అంటే చూడండి, P.next = హెడ్. సో కనెక్షన్ ఎట్లాగా, ఇది హెడ్. ఓకేనా. ఇదేంటి Pలో ఇదేంటి నెక్స్ట్. P.next నుంచి హెడ్ కనెక్షన్ ఇచ్చేసాను. తర్వాత చూడండి హెడ్.ప్రీవియస్, ఇది హెడ్ కదా, హెడ్లో ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్, ఇది వచ్చరికి డేటా. సో హెడ్లో ప్రీవియస్, ఈ ప్రీవియస్ నుంచి నేనేం చేస్తానంటే పీకి కనెక్షన్ ఇచ్చేసాను. ఎప్పుడైతే మనకి కనెక్షన్ జరిగిందో ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది, పీ ఉంది కదా, ఫస్ట్ పొజిషన్లో ఉన్నది మనకి ఏమవుతుంది, హెడ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేమ్ మార్చాను. చూడండి, ఇక్కడ P = హెడ్, పీకి ఏం మార్చాను, నేమో హెడ్గా మార్చేసాను. సో ఇదొక టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ దీంట్లోనే కంటిన్యూషను, మనకేం జరగాలి, ఈ లాస్ట్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి. సో అందుకని ఇదేమవుతుంది, టైల్ అవుతుంది కదా. సో అందుకని చూడండి, ఇక్కడ హెడ్.ప్రీవియస్ = టైల్. సో హెడ్.ప్రీవియస్ అంటే ఇదే కదా. సో దీని నుంచి మనం ఏంటంటే టైల్కి కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి టైల్.నెక్స్ట్, ఇది టైల్ కదా, టైల్.నెక్స్ట్ అంటే ఇది ప్రీవియస్, ఇది డేటా, ఇది నెక్స్ట్. సో కాబట్టి టైల్.నెక్స్ట్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి, ఇది హెడ్. ఓకేనా. సో ఇట్లాగా ఇన్సెట్ చేసేసి కనెక్షన్స్ అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఇన్సెట్టింగ్ ఏ న్యూ నోడ్ ఇన్ లాస్ట్ పొజిషన్. సో లాస్ట్ పొజిషన్లో ఇన్సెట్ చేయాలి అన్నా కానీ మనం ఫస్ట్ ఏం చేయాలి, నోట్స్ తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ 2 నోట్స్ అనేవి తీసుకున్నాను. ఓకేనా. సో ఇది వచ్చరికి 10, ఇది వచ్చరికి 20, ఇది వచ్చరికి హెడ్ అయింది, అంటే 2నే తీసుకుంటున్నాను, ఇది వచ్చరికి టైల్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, దీని కనెక్షన్ అంటే దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసాను, దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసాను. ఓకేనా. సో ఇది ఫస్ట్ అసలు లిస్ట్ అనేది. ఇప్పుడు ఈ లిస్ట్లో నేను ఎక్కడ యాడ్ చేయాలి, ఎండింగ్లో కొత్త నోడ్ తీసుకోవాలి. అదిగో చూడండి, ఇక్కడ P న్యూ నోడ్ అనేది కొత్త నోడ్ అంటే తీసుకున్నా, దాని పేరు ఏంటంటే 25. దీన్ని P అంటారు. దీనికి P ప్రీవియస్, ఇది Pకి నెక్స్ట్ ఇది. ఓకేనా. సో ఫస్ట్ P = న్యూ నోడ్ అని తీసుకున్నాను, కొత్త నోడు. ఇప్పుడు దీని నుంచి దీనికి కనెక్షన్స్ అనేది ఇవ్వాలి. సో కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైల్ నుంచి కదా, దీని పేరు ఏంటి, టైల్, దీని పేరు P. అందుకని లిస్ట్ కనుక ఎంటీగా ఉంటే ఏం జరగదు. ఇక్కడ దీని మీనింగ్ అది, హెడ్ టైల్ Pనే ఒకటే అవుతుంది. అంటే ఈ P ఉంది చూసారు, ఈ Pకే హెడ్ కనెక్షన్ ఇస్తున్నాను, ఈ Pకే టైల్ కనెక్షన్ ఇస్తున్నాను. ఓకేనా. అంటే ఒకటే వాల్యూ ఉంటే, ఇక్కడ ఇవన్నీ ఏమీ లేకపోతే. బట్ కానీ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, P.ప్రీవియస్ = టైల్, ఇది P కదా, ఇది ప్రీవియస్. సో P.ప్రీవియస్ నుంచి ఇదిగో టైల్ కనెక్షన్ అనేది ఇచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ టైల్.నెక్స్ట్ = P, ఇది టైల్లో ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్, కాబట్టి టైల్.నెక్స్ట్ నుంచి మనం Pకి కనెక్షన్ ఇచ్చేసాను. సో ఎప్పుడైతే చూడండి, ఇక్కడ లాస్ట్ పొజిషన్లో ఇది యాడ్ అయింది కదా, యాడ్ అయింది కాబట్టి ఈ Pకి నేమ్ చేంజ్ చేస్తాను. ఎందుకు లాస్ట్ ఉండేది ఎప్పుడైనా P అవుతుంది కాదు, టైల్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ టైల్ = Pకి నేమ్ మార్చా, ఏమని టైల్గా నేమ్ మార్చేది, టైల్గా నేమ్ మార్చేసా. మరి ఇప్పుడు ఇంకేం చేయాలి,
సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ కదా, యాడింగ్ అనేది జరిగిందిగా. సో కనెక్షన్స్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాలంటే చూడండి, మళ్ళీ ఇది ఇక్కడ రాసిన కోడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. టెయిల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టెయిల్ డాట్ నెక్స్ట్, ఇదిగో టెయిల్ కదా, టెయిల్ యొక్క నెక్స్ట్ అనే దాన్ని తీసుకెళ్ళి హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా, ఇది ఇక్కడ రాశాను కోడ్. టెయిల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. ఇదిగో చూడండి, హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్. ఈ రెండు కనెక్షన్స్ కామన్. సో హెడ్ డాట్ ప్రీవియస్, ఇదిగో చూడండి. సో ఇప్పుడు హెడ్ డాట్ ప్రీవియస్ అంటే ఇది, ఈ ప్రీవియస్ నుంచి మనం ఏం చేయాలంటే టెయిల్కి కనెక్షన్ ఇచ్చేసాను. సో సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్లో లాస్ట్లో ఇన్సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఏం చేద్దామంటే ఇన్సెషన్ ఎట్ మిడిల్లో ఇన్సెషన్ అనేది చేద్దాం. సో మిడిల్లో ఇన్సెషన్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, 2 నోట్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 2నే తీసుకుంటున్నాను, ఇది 10. ఓకేనా, ఇది వచ్చేసరికి 20. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుందాం. అది వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి 30 అనే ఇంకొక నోట్ తీసుకుందాం. ఓకేనా, 30. ఇప్పుడు లాస్ట్ నోడ్ నుంచి మనకి హెడ్కి కనెక్షను చూడండి, దీని యొక్క ప్రీవియస్ నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు ఇలా ఉంది సర్క్యులర్ లింక్ లిస్ట్. దీంట్లో నేను ఏం చేయాలంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ పొజిషన్లో నేను ఒక వాల్యూ ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను, అంటే దీని తర్వాత. సో దాని వాల్యూ అనేది ఎంత మనకి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగో చూడండి, ఇక్కడ ఈ టైపు ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 అనే ఒక వాల్యూని ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్సెట్ చేయాలి అంటే కోడ్ ఏం రాయాలి, ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి దీనికి ఇచ్చేసాను కనెక్షను. సో ఇప్పుడు ఇక్కడ ఈ కనెక్షన్లో యాడ్ చేయాలి మిడిల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ రాసిన కోడ్ ఏంటంటే నోడ్ పి, కొత్త దాని పేరు ఏం పేరు పి అనే ఒక నోడ్ని తీసుకున్న దాని ఐటమ్ అనేది రాసేసాను 25. హెడ్ అనేది నల్ అయితే మొత్తం అంటే అసలు ఏ వాల్యూస్ ఇవ్వనుకో, దీనికే హెడ్ కనెక్షన్ ఇస్తున్నా, దీనికే టైల్ కనెక్షన్ ఇస్తున్నా. అది ఇందాక ఇప్పుడు కూడా చెప్పాను నేను. కాదంటే ఇప్పుడు చూడండి, నోడ్ క్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నోడ్ క్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కదా నేను ఇన్సెట్ చేయాలనుకుంటుంది 20 పక్కన కదా, సో అందుకని ఇది క్యూ అవుతుంది. ఇది ఎప్పుడైతే క్యూ అయిందో ఇదేమవుతుంది, క్యూ డాట్ నెక్స్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇదేమవుతుంది, ఇది క్యూ అయినప్పుడు ఇది క్యూ డాట్ నెక్స్ట్. ఇదిగో మనం ఎక్కడ ఇన్సెట్ చేయాలో దాన్ని క్యూ అనుకోవాలి. సో ఇప్పుడు క్యూ కనుక నల్ అయితే ఏం జరుగుతుంది, కీ అనేది ఫైండ్ అవుట్ అలా. క్యూ నల్లా కాదుగా, 20 అనే వాల్యూ ఉందిగా. సో అందుకని మనకి ఇప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అదేంటంటే చూడండి, పీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ కనెక్షన్స్ మారిపోతాయి జస్ట్. సో ఇప్పుడు ఏం జరగాలంటే చూడండి, పీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. ఇదిగో పీ డాట్, ఇది పీ ప్రీవియస్, ఇది నెక్స్ట్. కాబట్టి పీ డాట్ నెక్స్ట్ అంటే ఇది, ఈ కనెక్షన్ నుంచి నేను ఎక్కడికి ఇవ్వాలి, క్యూ డాట్ నెక్స్ట్ అనే కనెక్షన్కి ఇవ్వాలి. ఇచ్చేసాను ఫస్ట్ కనెక్షన్. తర్వాత ఏం చేయాలి చూడండి, ఇక్కడ పీ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంట. పీ డాట్ ప్రీవియస్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ పీ డాట్ ప్రీవియస్ అంటే ఇది, ఈ పీ డాట్ ప్రీవియస్ నుంచి నేను ఎక్కడికి ఇవ్వాలి, క్యూకి ఇవ్వాలి. క్యూకి ఇదిగో చూడండి, కండిషన్ ప్రకారం పీ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ కనెక్షన్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేయాలి, క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్యూ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్. సో క్యూ డాట్ నెక్స్ట్ అంటే ఇది. ఓకేనా, దీని యొక్క ప్రీవియస్ ఇది, దీని యొక్క నెక్స్ట్ ఇది. కాబట్టి ఇదేమో దీని పేరేమో క్యూ డాట్ నెక్స్ట్. క్యూ డాట్ నెక్స్ట్లో నేను దేని నుంచి ఇవ్వాలి, ప్రీవియస్ నుంచి ఇవ్వాలి, అంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. సో కాబట్టి ఇది క్యూ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ నుంచి నేను దేనికి కనెక్షన్ ఇస్తున్నాను, పీకి ఇస్తున్నాను. ఇదిగో చూడండి, పీకి ఇచ్చేసాను కనెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ. క్యూ కదా ఇది, ఇదేంటి నెక్స్ట్, ఇది ప్రీవియస్. కాబట్టి క్యూ డాట్ నెక్స్ట్ నుంచి నేను దేనికి కనెక్షన్ ఇస్తున్నాను, చూడండి పీకి ఇచ్చేస్తున్నాను. సో ఇట్లాగా 4 కండిషన్స్ వస్తాయి. అంటే ఇటు నుంచి 2, ఇటు నుంచి 2, 4 యారో మార్క్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది ఇన్సెట్టింగ్ ద మిడిల్. సో ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ప్లేబ్యాక్ చేసుకొని నిదానంగా చూడండి వీడియో, కన్ఫామ్గా మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ టాపిక్లో అప్పటికి వీడియో చూసిన తర్వాత కూడా అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.